హాయ్ అండి. వెల్కమ్ టు స్టైల్ విత్ మ్యాగీ. ఈరోజు మేమందరం ఒక ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి కాకినాడలో పెట్టారండి. ఈ ఎగ్జిబిషన్ నేమ్ వచ్చి సాహసవీరుడు సాగర కన్య ఎగ్జిబిషన్ అనమాట. అండ్ ఇది వచ్చి ప్రైస్ వచ్చి 100 రూపీస్. దీని అడ్రస్ మీకు వచ్చి మెక్లారెన్స్ హై స్కూల్ దగ్గర అయితే ఉందండి ఎగ్జిబిషను. ఎప్పుడైనా వీలైతే అయితే రండి, వచ్చి విజిట్ అయితే చేయండి. అండ్ మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు లోపల ఉన్న యాక్టివిటీస్ అన్నీ బయటకు కనిపిస్తున్నాయి. పక్కనున్న జలకన్య, అదే సాహస వీరుడు సాగర కన్య అలాంటి పోస్టర్స్ అన్నీ అయితే బయట బాగా పెట్టారు. సో లోపలికి వెళ్ళే కొలది అలా టన్నెల్ పైన పెట్టినట్టు కింద అక్వేరియం పెట్టారు. ఫస్ట్ ఫిషెస్తో స్టార్ట్ చేశారండి. అలా ఫిషెస్ని చూసుకుంటూ వెళ్తున్నాము. ఆ ఫిష్ యొక్క నేమ్ ఏంటి అనేది అయితే పైన మెన్షన్ చేశారు. సో అలా ఒక్కొక్క అక్వేరియంలో డిఫరెంట్ ఫిషెస్ అయితే అన్నీ పెడుతూ ఉన్నారు. అలా అంబియన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొచ్చినా చాలా ఎక్సైట్ అవుతారు. మంచిగా బాగుంటుందండి. అలా అన్నీ పెట్టారు. ఇవన్నీ ఒక డిఫరెంట్ అనమాట. ఇవన్నీ ఇంకొక రకం. అలా కింద రాళ్ళు భలే ఉన్నాయి, కలర్ఫుల్గా. ఇవన్నీ ఇంకా చాలా చిన్నగా ఉన్నాయండి. ఇప్పుడు మనకి కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ మాత్రమే తెలుసు, బట్ ఇన్ని టైప్స్ ఉంటాయని తెలీదు. ఈ ఎగ్జిబిషన్ అనేది లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇయర్ డిఫరెంట్గా సాగర్ కన్య, సాగర్ వీరుడు ఇలాంటివి అయితే పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఫిషెస్ మాత్రమే, ఫిషెస్ అండ్ గ్లాస్తో టన్నెల్ అయితే ఉంటుంది. ఇవి రెండు అయితే ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్ అయితే నార్మల్ జెయింట్ వీల్ అలా అటువంటివన్నీ అయితే ఉంటాయి. ఈ ఇయర్ అయితే డిఫరెంట్గా ట్రై చేశారు. నేను ఎక్కడెక్కడో వినేదాన్ని ఇలా మెర్మైడ్ పెడతారని, బట్ ఫస్ట్ టైం మన కాకినాడలో కూడా పెట్టారు కదా, సో అందుకని వెంటనే విజిట్ చేయడానికి అయితే వచ్చాము. దీని టైమింగ్స్ వచ్చి 5 PM to 10 PM దాకా అయితే ఉంటుందండి. ఎంట్రీ టికెట్ వచ్చి 100 రూపీస్ పర్ పర్సన్కి. అండ్ ఇవి చూడండి చాలా బాగున్నాయి, చిన్నవి అన్నీ. ఇవి ఒరండా అంట ఫిష్ నేమ్ వచ్చేసి. ఇవన్నీ ఏమో ఇంకొకటి. అన్నీ ఒక సైడ్కి వచ్చి భలే ఆడుకుంటున్నాయండి. పిల్లలు చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఇవన్నీ భలే కలర్ఫుల్గా ఉన్నాయండి. పిల్లలు ఇంకా ఎక్కడ ఫిషెస్ ఉంటే ఇంక అక్కడే ఆడుకుంటున్నారు. చాలా వాళ్ళకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంది. వీళ్ళైతే సండే ఆ టైంలో వస్తే అయితే చాలా బాగుంటుందండి. చాలామంది మనుషులు కూడా అందరూ వస్తూ ఆడుకుంటూ ఉంటారు కదా, మనకు కూడా బాగా ఎంజాయ్ చేస్తాము అందరినీ చూసి. అండ్ ఈ పాప చూడండి ఫొటోస్ భలే తీయించుకుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చి వాటి తోక అసలు చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. ఈ ఫిషెస్ ఏమో కొంచెం స్నేక్లా ఉంది. ఫస్ట్ స్నేక్ అనుకున్నాము, కానీ స్నేక్ అయితే కాదండి, అది ఒక డిఫరెంట్ ఫిష్ అంట. భలే ఉంది. అండ్ ఇవేమో ఇంకొక డిఫరెంట్ గోల్డ్ ఫిష్ అంటండి ఇవి. మరి గోల్డ్ అయితే అది. అండ్ ఇవి ఇంకొకటి ఆల్బినో. చాలా డిఫరెంట్స్ అండి. ఆ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలామందికి కొన్ని ఫిషెసే తెలుసు, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవేమో రెడ్ క్యాప్ అంట. సో పైన రెడ్ కలర్గా ఉంది కదా, సో అందుకని నేమ్ పెట్టారేమో. ఇవన్నీ ఇంకొకటి బ్లాక్వి. అండ్ ఇవేమో ఇంకొక చిన్న ఫిషెస్ అండి. చాలా ఉన్నాయి. ఇల్లో చాలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి వీటికి. సో అలా వాటిని చూస్తున్నాము. వీడియో మీరు కూడా చూడండి. ఇందులో ఫిష్ చాలా చివరిగా ఉంది, కిందకైతే ఉన్నాయండి. అండ్ ఇవి ఇంకొక రకం. ఇవేమో ఆల్బినో అంటండి ఫిష్ నేము. ఇదేమో ఫైర్ ఇంకోటి ఏదో ఉంది. అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే అనిపించింది ఫిష్ ఏమో పెద్దదే, అక్వేరియం చిన్నదేమో అని. అవి రెండు వాటికి ప్లేస్ సరిపోలేదు టర్న్ చేయడానికి కూడా. అండ్ ఇవి ఇంకొకటి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మనం టన్నెల్కి అయితే వెళ్తాము. ఇది ఇంకొక డిఫరెంట్ అండి. ఈ వైట్ చూసారా, నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఫిష్ని వైట్ కలర్లో. భలే ఉందండి. ఇక్కడ నుంచి మనకు టన్నెల్ అయితే వచ్చింది. మన పైనుంచి ఫిషెస్ అన్నీ అయితే ట్రావెల్ చేస్తున్నాయి. మనమైతే వాటిని అలా చూస్తున్నాము. ఇంకా చాలా పెద్దవి అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ రెడ్ కలర్లో అన్నీ ఒకలా ఉన్నాయి, పెద్దవి చిన్నవి అలా అన్నీ ఒకేసారి. అవేమో మన పైనుంచి వెళ్తున్నాయి, మనం కింద నుంచి వెళ్తున్నాము. మనమే ఆ ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. ఇవి చూడండి, అందరూ వాటితో ఫొటోస్ తీయించుకోవడం అది అయితే చేస్తున్నారు.
చాలా పెద్దవి చిన్నవి అలా అన్నీ ఉన్నాయి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. ఇంకా అలా చూస్తున్నాము. అండ్ మధ్యలో వచ్చి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు, మరి ఎందుకో తెలియదు. దాని తర్వాత మళ్ళీ వాటర్, మళ్ళీ టన్నెల్ అయితే స్టార్ట్ అయింది, గ్లాస్ టన్నెల్. కొన్ని చోట్ల ఒక ఫిషెస్, కొన్ని చోట్ల ఒక ఫిషెస్ ఉన్నాయి. మళ్ళీ ఇవి చిన్నవి. ఈ సైడ్ మళ్ళీ పెద్దవి వచ్చాయి బ్లాక్ కలర్తో. పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి. ఒక సైడ్ ఒకటి అయితే ఉన్నాయి. మధ్యలో మళ్ళీ ఖాళీ ప్లేస్ వదిలేశారు, ఇక్కడ ఫిషెస్ ఏం లేవు. ఈ చివరి కొన్ని ఉన్నాయి అంతే. అండ్ అవన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ నుంచి ఓకే అన్నీ కలిపి చివరికి అయితే వచ్చేసాయి. ఇక్కడ నుంచి చూసారా, అక్కడ చాలా పెద్ద ఫిషెస్ అయితే పెట్టారు. వీటి తర్వాత ఉన్నాయి, ఇవన్నీ వైట్ కలర్లో ఉన్నాయి. అందరూ ఫొటోస్ తీయించుకుంటున్నాం ఫిషెస్ చూడడం మానేసి. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద షార్క్స్, చాలా పెద్ద ఫిషెస్ అయితే వచ్చాయండి. అవి కానీ పగలగొట్టుకుని బయటకు వచ్చేస్తే మన సంగతి అంతే. ఇంకా అందరూ వాటికి పట్టుకున్నట్టయితే ఫోటో భలే తీయించుకుంటున్నారు. ఇంకా అలా మేమైతే చూస్తున్నాము. అందరూ ఫొటోస్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ అంతా. ఇవి లాస్ట్లో ఉండిపోయి పైకి రావట్లేదు. ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, రెండు కలిసి కాంపిటీషన్ పెట్టుకున్నట్టు ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి అలా చూస్తూనే కొద్ది. ఇక్కడ ఇంకా చాలా పెద్దది వచ్చింది. అమ్మ ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఇక్కడ ఆయన చూడండి ఫోటో భలే తీస్తున్నారు, హ్యాండ్తో ఆయన పట్టుకున్నారంట దాన్ని. ఇంక మేము ఎక్కువసేపు ఉంటే విసిరేసేస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి అని. ఇంక ముందుగా అయితే వెళ్తున్నాము. సో ఇక్కడితో గ్లాస్ టన్నెల్ అయితే అవుతుంది. సో ఈ గ్లాస్ టన్నెల్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసాం సాగర్ కన్యకి. సో ఫస్ట్ అయితే మనకి ఇలా పెట్టారండి పోస్టర్స్. సో ఈ పోస్టర్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఈ సైడ్ ఆ సైడ్ రెండు వైపులా పెట్టారు. చూసండి అస్సలు ఖాళీ లేదు. ఇది సాటర్డే, ఇంకా సండే అయితే అసలు ఖాళీ ఉండదు. వచ్చేసాం సాగర్ కన్య, చూసేయండి. చూసారు రియల్ లైఫ్లో సాగర్ కన్య నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. భలే ఉందండి. ఆవిడ భలే డ్యాన్స్ చేస్తుంది వాటర్లో ఉండి. బట్ ఆవిడకి నిజంగా గ్రేట్ చెప్పాలి. అసలు ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే ఆవిడ అంతసేపు కూడా ఉంటుంది. కాకపోతే ఒక 2 మినిట్స్కి ఎయిర్ పీల్చుకోవడానికి అయితే పైకి వస్తుంది, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ హాయ్ బాయ్ చెప్తుంది. కానీ ఆవిడ భలే రెడీ చేశారండి. ఆవిడకి జడ కూడా వేశారు. ఇంకొక ఆయన ఉన్నారు, బట్ ఆయన అనేది ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టుకున్నారు. బట్ ఈవిడైతే రియల్గా గ్రేట్. అసలు ఆక్సిజన్ సిలిండర్ లేకుండా హార్ట్ సింబల్ ఇచ్చింది చూసారా, మీకోసమే. అండ్ ఆవిడ స్టెప్స్ కూడా ఇస్తుందండి మధ్యలో. అందరికీ హాయ్ చెప్తుంది. అబ్బా ఆ వాటర్లో కూడా భలే స్టెప్ వేస్తుంది ఆవిడ, బైక్ పైకి కిందకి తిరుగుతూ. భలే ఎక్సైట్ అవుతున్నారండి పిల్లలందరూ కూడా. నిజంగా మెర్మైడ్ అయితే బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు నార్మల్ ఎగ్జిబిషన్కి ఈ ఎగ్జిబిషన్కి కూడా. సో ఆవిడకి ఆక్సిజన్ లేదు కదా, మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి వెళ్ళి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ కిందకైతే వస్తున్నారు. సో మొత్తం ఆ టన్నెల్ అంతా ఆవిడ ఇటువైపు నుంచి అటువైపు తిరుగుతూ ఉంటున్నారనమాట. సో ఇదైతే చాలా బాగుందండి, అందరికీ చాలా బాగా నచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇలా వస్తే ఇంక షాపింగ్ ఎగ్జిబిషన్ అంతా స్టార్ట్ అయింది. ఇంకా అందరం అలా సెల్ఫీలు తీసుకుంటూ అలా అయితే తిరుగుతున్నాము. ఈ ఫస్ట్ ఉన్న షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అలా ఒక్కొక్క కేటగిరీ పెట్టారు. ఈ మనకు కనిపించిన ఈ సైడ్కి ఉన్నవన్నీ 10 రూపీస్ అంట. బ్యాంగిల్స్ తెలియదు నాకు. ఇవన్నీ ఏదైనా సరే 10 రూపీసేనండి, ఏది తీసుకున్నా. అలాంటి షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇది ఒకటి ఫస్ట్ది అనమాట. ఎనీథింగ్ 10 రూపీస్ అండి. దీని తర్వాత 20 రూపీస్. మొత్తం ఆ షాప్ అంతా అలాగే ఉన్నాయి, ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టేసి అయితే ఉంది. ఇంకా అమ్మాయిలు అంటే షాపింగ్ కదా, షాపింగ్ అంటే అమ్మాయిలు. ఇంకా అలా షాపింగ్ని చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా డిఫరెంట్వి అయితే ఉన్నాయండి. ఇవి ఏదైనా 10 రూపీసే. ఇక్కడ నుంచి 20 అయితే స్టార్ట్ అయింది. కొంచెం పెద్ద క్లిప్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ 20 రూపీస్ కదా. ఇంకా అలా వెళ్తుంటే అలా ప్రైస్ ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇలాంటివి మొత్తం చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయండి. చాలా షాప్స్, స్టాల్స్ అలా చాలా ఉన్నాయి.
అలా ఒక్కొక్కటి చూస్తున్నాము. వీలైతే సాటర్డే కానీ సండే కానీ వెళ్తే జనాలు కూడా ఎక్కువ ఉంటారండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మంచిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గేమ్స్ అనమాట. ఇవి కూడా పిల్లలు చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు వాళ్ళు అలా ఎంజాయ్ చేయడానికి. అలాంటి గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా గేమ్స్లోకి అయితే వచ్చాము. జెయింట్ వీల్ ఫస్ట్ అయితే మనకి పానీపూరి అలాంటివి అయితే పెట్టారు ఏమైనా తినడానికి. దాని తర్వాత నుంచి చిన్నపిల్లలవి, దాని తర్వాత జెయింట్ వీల్, దాని తర్వాత ఉయ్యాల, అలా ఒక్కొక్కటి అయితే స్టార్ట్ చేశారండి. తినడానికి ఫుడ్ అలా చిన్న చిన్న స్టాల్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది డ్రామాల్లో పెడతారు కదా, సేమ్ అలా ఉంది. కాకపోతే అది ఓన్లీ చిన్నపిల్లలకే, పెద్దవాళ్ళకి పెట్టుంటే భలే ఉండేదండి. మనం కూడా ఎక్కేద్దాం అనమాట. కానీ అది ఓన్లీ చిన్నపిల్లలకే. అండ్ ఇంకా చిన్నపిల్లలవే ఇవన్నీ కూడా. పెద్దవాళ్ళది జెయింట్ వీల్ అండ్ ఉయ్యాల, ఇంకొకటి బ్రేక్ డ్యాన్స్, అవి చాలా ఉన్నాయి. అండ్ ఇదేమో జెయింట్ వీల్ అండి. అమ్మో చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంక పైకి ఎక్కితే ఇంకేమైనా ఉందా, అంత రిస్క్ అయితే తీసుకోలేదు. బట్ చూడడం అయితే చూస్తున్నాము. అలాగా డ్రింక్స్ అలాంటి చిన్న చిన్న స్టాల్స్ పెద్దవాళ్ళకన్నా పిల్లలకే చాలా ఎక్కువ ఉన్నాయండి. జెయింట్ వీల్ పక్కన అయితే ఉయ్యాల. కొంచెం వీక్ డే వల్ల ఇలా ఉంది. సండే అయితే మామూలుగా ఉండదన్నమాట. కాకినాడియన్స్ అందరు ఇక్కడే ఉంటారు. ఇదేమో సాఫ్టీ అంట. అలా స్లోగా వెళ్తూ ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాం. ఇదేమో పిల్లలది. పిల్లలు అయితే అస్సలు మిస్ అవ్వకూడదు ఇలాంటి ఎగ్జిబిషన్స్. ఇంకా కార్లు అవి, ఇంకా గోబీ మంచూరియా అలా. ఈ సైడ్ ఏమో మధ్యలో ఏమో ఈటింగ్ అనమాట, ఏమైనా తినే ఐటమ్స్ పెట్టారు. ఆ చివరి పెద్దవాళ్ళవి, మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసి చిన్నపిల్లలవి, మధ్యలో తినేవి. సో జెయింట్ వీల్ పక్కన ఉయ్యాలండి ఒకటి. ఆ సైడ్కి వస్తే మొత్తం అన్ని పిల్లల సెక్షనే, చిన్నపిల్లలు అన్నీ. ఇవి ఉయ్యాలండి. చెప్పాను కదా కొంచెం మేము ఖాళీగా ఉన్న టైంలో వచ్చామని, లేకపోతే అసలు ఖాళీ ఉండదు. ఆ ఉయ్యాల తర్వాత ఉన్నదైతే అమ్మో బ్రేక్ డ్యాన్స్ అండి. అది మామూలుగా ఉండదు. ఇంకా చూస్తేనే కళ్ళు తిరుగుతాయి ఇంక ఎక్కితే. ఒకసారి అయితే నేను ట్రై చేశాను. సో మళ్ళీ రిస్క్ అయితే తీసుకోవట్లేదు. ఇంక వీడియో మాత్రం క్లిప్ చేసుకుంటూ అలా వెళ్తున్నాను. ఇంకా మధ్యలో మొత్తం అన్నీ అవే ఐస్ క్రీమ్స్. పిల్లలు తీసుకొస్తే ఫస్ట్ ఇవి అవి రెండు కావాలి. ఉయ్యాలతో చెప్పాను కదా బ్రేక్ డ్యాన్స్ అని. ఖాళీగా ఉంది, ఆయన తిప్పుతున్నారు. ఇద్దరు అయితే ట్రై చేశారు. ఇది ఆలీ గారి షోలో ఉంటుంది కదండి, సేమ్ అదే పెట్టారనమాట. భలే ఉంది. సేమ్ ఆ షోలో ఉన్నట్టే పెట్టారు. దాని తర్వాత బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. మనుషులు కొంతమంది అయితే ఉన్నారా, ఇద్దరైతే ఎవరో ట్రై చేశారు. అదైతే చాలా ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్ భలే అవుతారు. నెక్స్ట్ ఇవన్నీ గేమ్స్. ఇంకొకటి ఉంది లాస్ట్లో, అది భలే ఉందండి. దాన్ని ఏం నాకు తెలియదు కానీ ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రాస్ అయితే అటు ఇటు అవుతుంది. అమ్మ చూస్తే కళ్ళు తిరిగింది. ఇదేమో బ్రేక్ డ్యాన్స్ మొత్తం అంతా. ఒకసారి ఎప్పుడో నేను చిన్నప్పుడు ట్రై చేశాను.